హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రేషన్ కార్డులో రైస్ కార్డులో కొత్త అప్డేట్ కోసం తెలుసుకుందాం. అయితే ఇది వరకు ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ అంటే మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నా లేదా రైస్ కార్డులో ఏదైనా ఈకేవైసీ చేయాలన్నా కంపల్సరీగా వారి యొక్క ఐరిష్ లేదా బయోమెట్రిక్ అనే ఫేషియల్ అనే ఆప్షన్ ద్వారా మాత్రమే మనం చేయడానికి ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన ఎంప్లాయ్ మొబైల్ యాప్ 8.3 వెర్షన్లో మనకి రేషన్ కార్డ్ సర్వీసెస్కి సంబంధించి ఈకేవైసీ చేయించుకోవడానికి ఓటీపీ ఆప్షన్ అప్డేట్ చేయడం జరిగింది. అయితే చాలామంది మనకి అప్లికేషన్ అయితే పెట్టుకుంటున్నారు, కానీ వలస వెళ్ళడం వల్ల అంటే వేరే చోట ఉన్నారు, వేరే స్టేట్లో ఉన్నారు. ఇప్పుడు కంపల్సరీగా బయోమెట్రిక్ తోటే ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది అవుతుంది. మనకి దానివల్ల అప్లికేషన్ పెండింగ్ ఉంటుంది. సో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ప్రభుత్వం ఓటీపీ ద్వారా కూడా ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కేవలం దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళకే కాకుండా చాలామంది వేలిముద్రలు పడని వారికి, ఫేస్ రికగ్నైజేషన్ చేయని వారికి కూడా ఇది ఓటీపీ ద్వారా ఉపయోగపడుతుంది. ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఓటీపీకి వెళ్తుంది. దాని ద్వారా మనం ఈ కేవైసీ అనేది పూర్తి చేయొచ్చు. ఇప్పుడు అది ఎలాగో చూద్దామండి. ముందుగా ఎంప్లాయ్ మొబైల్ యాప్లో పంచాయతీ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ లేదా డిజిటల్ అసిస్టెంట్, అలాగే మహిళా పోలీస్ లేదా వార్డ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ లేదా విఆర్ఓ లేదా వార్డ్ రెవెన్యూ సెక్రటరీ. సో ఈ నలుగురు లాగిన్స్లో ఎంప్లాయీ మొబైల్ యాప్ నందు న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుందండి. వారు ముందు వెర్షన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ అనే మాడ్యూల్ ఓపెన్ చేసి అప్లికేషన్ నెంబర్ అయితే అప్లికేషన్ లేదా రైస్ కార్డ్ నెంబర్ తర్వాత రైస్ కార్డ్ నెంబర్ ద్వారా మనం ఎంటర్ చేసి దాన్ని సబ్మిట్ చేసినట్లయితే కనుక అందులో ఉన్న పేర్లన్నీ కనిపిస్తాయండి. అందులో ఎవరికైతే మనం ఈకేవైసీ చేయాలనుకుంటున్నామో వారి పేరు మీద క్లిక్ చేయగానే మనకి ఈకేవైసీయా లేదా డెత్తా ఏంటనేది అడుగుతుంది. సో ఈకేవైసీ చైల్డ్ అయితే చైల్డ్ ఈకేవైసీ అని అడుగుతుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ కింద విధంగా చూపించినట్లు మనకి బయోమెట్రిక్ లేదా ఓటీపీ అనేది అడుగుతుంది. సో మనం ఓటీపీ ద్వారా సబ్మిట్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. వెరిఫై ఓటీపీ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే అక్కడతో అది కంప్లీట్ అవుతుందండి. సో మనకి ఇప్పుడు చాలామందికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే ఇది మీకు తెలియడం కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. సో ఎవరైనా మరింత సమాచారం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.